మెమరీని ఇంప్రూవ్ చేసే పద్ధతుల్లో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ మీద. ఎందుకంటే మెమరీ ప్రాసెసింగ్ మొత్తం బ్రెయిన్కి సంబంధించే జరుగుద్ది కాబట్టి దానికి సంబంధించిన హెల్దీ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటిల్లో ప్రథమంగా ఎప్పుడు కూడా నేను చెప్తున్న విధంగా స్లీప్ అనేది చాలా క్రూషియల్ రోల్. స్లీప్ టైంలోనే బ్రెయిన్లో జరిగే వివిధ రకాల ప్రక్రియల్లో రిపేరు, రెస్టరేషను అండ్ రీజెనరేషన్ జరుగుద్ది. అంటే ఈ మెమరీ ప్రాసెస్, రీటైన్మెంటు అండ్ రీప్రొడక్షన్ అనేది ఈ నిద్ర టైంలో జరుగుద్ది కాబట్టి నిద్ర అనేది ప్రాపర్గా పడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిద్ర కూడా ఎప్పుడు చెప్పిన విధంగానే 10 o'clock నుంచి మార్నింగ్ 5 to 6 మధ్యాహ్నం వరకు ప్రాపర్ స్లీప్ అనేది కేటగరైజ్ చేస్తాం. దీనికి సంబంధించి సైంటిఫిక్ డేటా ఏంటంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా జరుగుద్ది కాబట్టి. సో ఎప్పుడంటే అప్పుడు పడుకున్న దానివల్ల మెమరీ రిటెన్షన్ అనేది ఉండదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే మనము మెడిటేషన్ ద్వారా కాస్త ఈ బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ హార్మోన్స్, రిలాక్సేషన్ హార్మోన్స్కి బ్యాలెన్స్ అనేది తీసుకొస్తాం. సో వాటిల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా దీర్ఘకాలంలో మెడిటేషను, యోగా ఇలాంటివి జరగాల్సిన అవసరం ఉంది. అలాంటివి చేసిన దానివల్ల బ్రెయిన్లో చురుకుదనం పెరుగుద్ది, మెమరీ రిటెన్షన్ కూడా పెరుగుద్ది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఆబ్వియస్గా ప్రతి అవయానికి ఇంపార్టెంట్, బాడీ ఫంక్షన్కి ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ సర్వైవల్ విత్ హెల్దీ బెనిఫిట్స్ కూడా ఇంపార్టెంట్. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కనీసం 150 minutes పర్ వీక్ చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ పద్ధతిలో చెప్పాలంటే పర్ డే 30 minutes ఎవ్రీడే చేయడంలో అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మనం తీసుకునే డైట్. ఆ డైట్లో ఎక్కువ శాతము ఈ హోల్ గ్రెయిన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చే ఫుడ్, ఇలాంటి ఫుడ్స్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, విటమిన్స్, ఇవి పోషకాహారాల్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కాబట్టి ఇవి రిక్వైర్డ్ అమౌంట్స్ కన్నా ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మనకి కనిపించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ అవైలబుల్ కంప్లీట్లీ డెఫిషియెంట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకోసం కంప్లీట్గా మనం ఎక్కువ రిసోర్సెస్ ఉండేవి తీసుకున్న దానివల్ల బాడీలో అబ్జార్ప్షన్ పెరుగుద్ది, క్వాంటిటీస్ పెరుగుతాయి. అలాగే తరచుగా చెక్ చేసుకోవడం కూడా వీలైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ విటమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ట్రేస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ మెమరీ అండ్ బ్రెయిన్ ఫంక్షన్. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మెమరీ ప్రాపర్గా ఉండాలంటే ఒక స్ట్రెస్ అనేది తగ్గించుకునే విధంగా ఉండాలి. స్ట్రెస్ ఎలా తగ్గించుకోవచ్చు? ఒక డేని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని ఏ పద్ధతుల్లో ప్రయారిటీ కింద మనం చేసే వర్క్ని మనం డివైడ్ చేసుకుంటూ పోతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మెమరీ ఫంక్షన్, కాన్సన్ట్రేషన్, బ్రెయిన్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి సాధారణంగా మనకి పరిస్థితులు ఏర్పడతాయి. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఫుడ్ ప్లస్ ప్రాపర్ హైడ్రేషన్. అంటే వాటర్ సప్లై ప్రాపర్గా ఉన్నప్పుడు బ్రెయిన్ చాలా సెన్సిటివ్ అండి వాటర్కి. పర్టికులర్గా వాటర్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది సోడియం. ఈ సోడియంకి సంబంధించి మెమరీకి సంబంధించి చాలా సైంటిఫిక్ కనెక్షన్ డేటా ఉంది. సో ప్రాపర్ హైడ్రేషన్ ఉన్నప్పుడు బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుద్ది, మెమరీ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా మనము రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే మనం రెస్ట్ తీసుకుంటున్నామా లేదా అనేది. ఆ రెస్ట్ అనేది నార్మల్ సైంటిఫిక్ డేటా ప్రకారం ఎవ్రీ 2 hours అట్లీస్ట్ ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకున్న కారణంగా బ్రెయిన్ రీజనరేషను ప్లస్ రెస్ట్, రిలాక్సేషన్ జరిగిన దానివల్ల ఫంక్షనాలిటీ, అక్యురసీ ఇంప్రూవ్ అయ్యి మెమరీ అనేది రీటైన్ అయ్యేదానికి బెటర్గా ఉంటుంది. ఇదే కాకుండా మనము కొత్తదనం వచ్చేటట్టు న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనము ఈ ఏజింగ్ ప్రాసెస్లో కొత్త హాబీస్, కొత్త థింగ్స్, కొత్త వెరైటీ ఉన్నవి నేర్చుకుంటుంటే లైక్ పజిల్ సాల్వ్ చేయడం, హాబీస్ తీసుకోవడం, కొద్దిగా ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ కావడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఈ కొత్తదనం వల్ల బ్రెయిన్లో కాస్త చురుకుదనం ఇంప్రూవ్ అయ్యి మెమరీ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇదే కాకుండా కొన్ని అలవాట్లు కామన్గా గమనించుకుంటే మనము ఆల్కహాల్ కన్జంప్షన్ కంప్లీట్గా బ్రెయిన్ ఫంక్షనాలిటీకి నమ్ చేస్తుంది. సో ఆల్కహాల్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది. ఆల్కహాల్ రిలేటెడ్ థింగ్స్ ఏవైనా కానీ మనకి బ్రెయిన్ మెమరీ కింద బ్రెయిన్ కెపాసిటీ లూజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే స్మోకింగ్ మనందరికీ తెలిసిందే. ఒక అపోహ ఏంటంటే స్మోక్ చేయంగానే చురుకుగా పనిచేస్తుంది అనుకుంటాం, కానీ
దీర్ఘకాలంలో స్మోకింగ్ వల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్, బ్రెయిన్ ఫంక్షనాలిటీ పోవడం, బ్రెయిన్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడం, స్ట్రోక్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. స్మోకింగ్ ద్వారా వచ్చే బ్లడ్ ప్రెషర్ కారణంగా బ్రెయిన్ డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉండి దీర్ఘకాలంలో యాక్చువల్లీ డిమెన్షియా అనేది అర్లీ ఆన్సెట్, అంటే మెమరీ లాస్ అనేది అర్లీ ఆన్సెట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. స్మోకింగ్, ఆల్కహాల్ డెఫినెట్గా ఈ బ్రెయిన్ మెమరీలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఇవే కాకుండా మనం అడిక్వేట్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగా మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా మెయింటైన్ చేసినప్పుడు మనకి ఈ స్ట్రెస్ ఏదైతే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే స్ట్రెస్ ఉంటుందో అది తక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ చేస్తూ ఉంటే న్యాచురల్ పద్ధతుల్లో మనము ఈ మెమరీని ఇంప్రూవ్ చేసుకుంటూ దీర్ఘకాలంలో ఈ డిమెన్షియా ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు.